గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపటి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార యాత్ర మిర్యాలగూడ నుంచి ప్రారంభించనున్న బీఆర్ఎస్ అధినేత. సభలు సమావేశాలు ఇంటింటి ప్రచారంలో జోరు. గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతు పలుకుతున్న ప్రజలు. ఇచ్చంపల్లి కుట్రలు తెలిసే మూడో టీఎంసీకి కేసీఆర్ ప్లాన్. తెలిసి వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యం. రాష్ట్రానికి మరో 2 రోజుల వర్ష సూచన. కొనుగోలు కేంద్రాలు కల్లాల్లో తడుస్తున్న ధాన్యం. హైదరాబాద్ యూసఫ్గూడలో అగ్ని ప్రమాదం. తగులబడిన 24 కార్లు. మదురైలో వైభవంగా చిత్తరై ఫెస్టివల్. మీనాక్షి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. యూసఫ్గూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గణపతి కాంప్లెక్స్ సమీపంలోని సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే నాని కార్స్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 24 కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా మునగాల వద్ద పెను ప్రమాదం తప్పింది. ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన ఓ బస్సు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సడన్ గా గేదెలు రాగా డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పార్లమెంటు సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారు చేశారు. రేపు మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. వరుసగా 17 రోజులు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 1-2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు ఉండే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లో కూడా కేసీఆర్ బస్సు యాత్ర చేయాలంటూ వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ వస్తున్నది. అయితే సమయం తక్కువగా ఉండటం, ఎండవేడి దృష్ట్యా కొన్ని నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. యాత్ర పొడవునా భారీ జనసందోహం రానుండడంతో రోడ్ షోల్లో ఎలాంటి తొక్కిసలాట, గందరగోళం ఏర్పడకుండా వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తారు.
100 మందికి పైగా వాలంటీర్లు కేసీఆర్ యాత్ర పొడవునా వాహన శ్రేణి వెంట ఉంటారు. ఇప్పటికే ఎంపికైన వారికి తెలంగాణ భవన్లో అవగాహన కల్పించారు. రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్ కు వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం అక్కడే పార్టీ క్యాడర్ నేతలను కలవనున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత తొలి రోడ్ షోలో పాల్గొనేందుకు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు బయలుదేరి వెళ్లనున్నారు. యాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు ఉత్సాహంగా స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వస్తారని చెబుతున్నారు. దీంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో నిలబడేందుకు దూరం నుంచి ప్రసంగం వినడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సమావేశమయ్యారు. సిరిసిల్ల పట్టణంలోని క్లస్టర్ల వారీగా కార్యకర్తలతో కేటీఆర్ చర్చించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలే ఎజెండాగా పనిచేద్దామని కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో సిరిసిల్ల పట్టణ క్లస్టర్ స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో కేటీఆర్ పాల్గొని పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చాలా స్థానాల్లో స్వల్ప మెజార్టీ తేడాలో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పై 100 రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఫ్రీ బస్సు తీసేస్తామంటున్నారని, దానిపై ప్రజలు ఆలోచన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 5 ఏళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్కు చేసిందేమీ లేదన్నారు. 5 ఏళ్లలో ఒక్క పాఠశాల, ఒక్క కళాశాల తీసుకొచ్చాడా? ఓ గుడి కట్టాడా? ఓ పరిశ్రమైనా తీసుకొచ్చారా అంటూ ప్రశ్నించారు. రూపాయి పనిచెయ్యని బండి సంజయ్కి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. మోదీ 10 ఏళ్ల పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయన్నారు. తెలంగాణకు ఏమీ చెయ్యని బీజేపీకి, కరీంనగర్కు నయా పైసా పనిచెయ్యని బండి సంజయ్కి ఓటు ఎందుకు వేయాలో ప్రజల్లో చర్చ పెట్టాలన్నారు. రాష్ట్రంలో 8 నుంచి 10 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ ఉందని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలుపుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 10న కేసీఆర్ రోడ్ షో సిరిసిల్లలో ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త తరలివచ్చి విజయవంతం చెయ్యాలన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం లబ్ధి పొందిన నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారన్నారు. కష్టకాలంలో తన వెంట నిలిచిన నాయకులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడతానన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ లో చేరని వారిపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఎవరూ కూడా అధైర్యపడొద్దని, అందరికీ అండగా ఉంటారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా అని సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలంటూ ఎద్దేవా చేశారు. ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. బాండ్ పేపర్ అంటే ప్రజలకు నమ్మకం ఉండే, విశ్వాసం ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్ల మీద ముద్రించి, ఆ బాండ్ పేపర్లను ఎన్నికల సమయంలో అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి
ఇవాళ బాండ్ పేపర్ విలువ తీసినావు, పరువు తీసినావు, అందుకోసం నిన్ను ఓడించాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినావు. రేవంత్ రెడ్డి గారు ఏదో హైటెన్షన్ వైర్ అంటుండు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైటెన్షన్ వైర్గా నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు, నీ గ్యారంటీలే భస్మాసుర హస్తమైతే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మాట్లాడడం ఈజీ, చేతల్లో చూపియాలను. ఒక ముఖ్యమంత్రిగా ఇంకా నువ్వేదో ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతున్నట్టు దేవుళ్ళని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నావు. నువ్వు రైతు బందే చక్కగా ఇయ్యలేదు. నువ్వు రేపు ఆగస్టు 15 అబద్ధాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు. అందువల్ల ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓడితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు. నువ్వు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన నువ్వేం కుర్చీలకెళ్ళి దిగేది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పడేది లేదు. కానీ నీకు అర్థమవుతుంది నువ్వు అబద్ధం ఆడినావు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పినవు, ప్రజల్ని మోసం చేసినావు కనుక నిన్ను ఓడగొట్టిండ్రు అని నీకు సురుకు తగిలితేనే 4,000 పింఛన్ వస్తుంది, అక్క చెల్లెలకు 2,500 వస్తుంది, 2 లక్షల రుణమాఫీ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. నువ్వు ప్రజలకు చేసిన మోసానికి ప్రజల్ని గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. నీకు ఈ ఎన్నికల్లో ఓటమి జరిగితేనే డెఫినెట్ గా నువ్వు దిగొస్తావు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని ప్రజలు నమ్ముతున్నారు. నువ్వేం చేసినావు? హామీలు గాలి కదిలినావు. పొద్దుగాలేస్తే కేసీఆర్ను తిట్టుకుంటూ కలిగినావు. కేసీఆర్ను తిడితే కాదు రైతుల కడుపు నిండదు కదా, కేసీఆర్ను తిడితే మహిళల కడుపు నిండదు కదా. నువ్వు ఎంత అందంగా చెప్పినావు. ఇంటికి చుట్టం వస్తే ఇంత అరుచుకుంటందుకు నెలకు 2,500 1వ తారీఖు నాడు బ్యాంకులు వేస్తా అన్నావు. మరి ఇప్పుడు ఎట్లా అరుచుకోమంటావు చుట్టాన్ని? మన్మడొచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అని అవ్వా తాతలకు అందంగా చెప్పినావు. ఇవాళ మన్మడు ఒత్తుతలేడు కాళ్ళు. నువ్వు 4,000 రాకపోయా? మరి జనవరి నెల ఇచ్చే 2,000 ఎగరగొట్టినావు కదా. మరి అందుకోసం నువ్వు 4,000 ఇవ్వాలంటే మన్మడి కాళ్ళు ఒత్తాలంటే నిన్ను ఓడగొట్టాలి. నిన్ను ఓడగొడితే గప్పుడు నువ్వు సోయికి వస్తావు, నువ్వు 4,000 ఇస్తావు, గప్పుడు మన్మడి కాళ్ళు ఒత్తుతాడని అవ్వతాతలు అనుకుంటున్నారు. నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత కేసీఆర్ ను తిట్టినా, అరిచి గీ పెట్టినా, నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు. ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, తీసుకోలే. నువ్వు మాట తప్పినవు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నావు, మాట తప్పినవు. ప్రమాణ స్వీకారం రోజే 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడతా అన్నావు, మాట తప్పినవు. అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తా అన్నావు, మాట తప్పినవు. ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తా అన్నావు, మాట తప్పినవు. మాట తప్పడం నీ నైజం. నువ్వు ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా, నువ్వు కేసీఆర్ను ఎంత తిట్టినా మా రైతుల కడుపు నిండదు, మా మహిళల కడుపు నిండదు, అవ్వా తాతల కడుపు నిండదు. ఆ అవ్వా తాతలను, మహిళలను, రైతులను నువ్వు చేసిన మోసానికి నీకు ఉసురు తప్పదు. నువ్వు ఎవరిని ఇచ్చిపెట్టినావు? పేదలకు మోసం, రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం. ఉద్యోగులకు ఇస్తాన డిఏలు ఇచ్చినావా? రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇస్తున్నావా? అందరినీ మోసం చేసినావు. తప్పకుండా ప్రాయచిత్తం తప్పదు. నీకు గుణపాఠం తప్పదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ మహిళా గర్జన సభ ధూమ్ధామ్గా సాగింది. 5,000 మంది మహిళలు ఈ సభలో పాల్గొని బీఆర్ఎస్కు తమ మద్దతును ప్రకటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు మల్కాజ్గిరి లోక్సభ స్థానంలోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కంటోన్మెంట్ పూర్తిగా గాదిలి కొదిలేశాయన్న మల్లారెడ్డి బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఇక దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న నిరంతరం ప్రజాసేవలోనే ఉండేవారని ఆయన కూతురు బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత తెలిపారు. గత 5 రోజులుగా మూసి ఉన్న జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు గేట్లను వెంటనే తెరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని, ట్రేడర్లతో మాట్లాడి కనీస మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేయాలన్నారు. ఉపాధి కోల్పోతున్న హామీలకు పని కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రసంగంపై ఆసక్తి చూపలేదు. సీఎం ప్రసంగిస్తుండగానే సభ నుంచి పలువురు వెళ్లిపోవడం కనిపించింది. ఉదయం 10:30కే రావాల్సిన సీఎం రేవంత్ సభకు జనం హాజరు కాలేదన్న సమాచారంతో 2.5 గంటలు ఆలస్యంగా రావడం గమనార్హం. నిలువ దోపిడీ చేస్తున్న దళార్ల ఉచ్చులో ఖమ్మం మిర్చి రైతులు విలవిల్లాడుతున్నారు. జెండా ధరకు విలువ లేదు, రైతు కష్టానికి గుర్తింపు లేదక్కడ. అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి అన్నట్లుగా తయారైంది అన్నదాతల పరిస్థితి. మెరుగైన ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని కోల్డ్ స్టోరేజ్ల వైపు వెళ్తే అక్కడ హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మార్కెట్లో ధర లేక, గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే చోటు లేక మిర్చి రైతులు ఆగమైపోతున్నారు. అధికారులు, దళార్లు, వ్యాపారుల కుమ్మక్కుతో నడి రోడ్డున పడుతున్నారు. దళారులు, కమిషన్దారులు సృష్టించిన మార్కెట్ మాయాజాలం ఖమ్మం మిర్చి రైతును కష్టాల్లోకి నెడుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మార్కెట్ల మీద నియంత్రణ లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఖమ్మం మిర్చి మార్కెట్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశ విదేశాలకు ఇక్కడి నుంచి మిర్చి ఎగుమతి అవుతుంది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు రైతులు ఖమ్మం యార్డుకు మిర్చి తరలిస్తుంటారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు, దళారులు ఈసారి సిండికేట్ అయ్యారు. జెండా పాట కంటే తక్కువకు మిర్చి రేట్లు తగ్గించుకుంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతిరోజు మార్కెట్ వేలాది బస్తాలు వస్తుండటంతో వ్యాపారులు రోజు రోజుకు ధరలు తగ్గిస్తున్నారు. దీంతో భారీగా నష్టపోయి కనీసం పంట మీద పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. వాళ్ళవి ఖమ్మం జిల్లా అయితే ఈ రైస్ ఏసీకి మిర్చి బస్సాలు తెచ్చినాం. అయితే ధర లేకనే ఈరోజు తేవాల్సి వచ్చింది. ఇక ఈ కూలీల ఖర్చు ఎక్కువ రావడం వల్ల ఇక దళారులు మొత్తం ఈ ఊళ్ళోనూ మొత్తం తక్కువ కొడుతున్నారు, మార్కెట్కి వచ్చినా తక్కువ కొడుతున్నారు. దానివల్ల ఇది ఎక్కడికి తేవాల్సి వచ్చింది. ఈ ధర పడిపోతే మళ్ళీ అందులో ఏసీలో ఖర్చు ఎక్కువ అవుతుంది. దానివల్ల గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తే అనుకుంటున్నాం. బాణం అంటే మళ్ళీ ఫ్యూచర్లో పెరుగుతుంది. వేరే వాళ్ళు అమ్ముకుంటుంటే మనం ఇంత తక్కువగా అమ్ముకొని బాధపడుతున్నాం అని తక్కువ ఏదైనా ఖర్చు డేర్ చేసి పెట్టాలనుకుంటున్నాం. కిందాక 5,000 ఖర్చు వచ్చిందండి మాకు. 5,000 ఖర్చు వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు. మళ్ళీ ఇది అది కాకనే ఇదే ఎక్కువ. ఇంకా దీన్ని లెక్క వేసుకోకుండా పెట్టుకోవటం మనం. మార్కెట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో రైతులు కోల్డ్ స్టోరేజ్లకు క్యూ కడుతున్నారు. తమ మిర్చి బస్తాలకు అద్దె చెల్లించి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసి ధర పెరిగినప్పుడు అమ్ముకోవడం కోసం మొగ్గు చూపుతున్నారు. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురవుతుంది. కోల్డ్ స్టోరేజ్ల యాజమాన్యాలు చోటు లేదని గేట్లకు తాళం వేస్తున్నారు. గతంలో ఉన్న రేట్ల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. అధికారికంగా ఒక రేటు చెబుతున్నప్పటికీ లోపాయికారిక అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కిరాయి ధరల్లో వ్యత్యాసంతో రైతులు దిగాలు పడుతున్నారు. ఖమ్మం నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో 23 కోల్డ్ స్టోరేజ్లు ఉండగా ఆయా గిడ్డంగులలో 24 లక్షల బస్తాల నిల్వ సామర్థ్యం ఉంది. ఇప్పటికి కేవలం 15 లక్షల బస్తాలు మాత్రమే వచ్చాయి. అయినా హౌస్ఫుల్ బోర్డులు పెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. స్టోరేజ్ యాజమాన్యాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ, మార్కెటింగ్ శాఖ పంపిన రిపోర్టులో తమ గిడ్డంగులలో నిల్వ లెక్కకు వారి వద్ద ఉన్న వాస్తవిక లెక్కకు పొంతనలేదు. ఒకవైపు స్టోరేజీ ఖాళీగా ఉన్నా బయటకు మాత్రం స్టోరేజీ నిండిందంటూ బోర్డులు పెట్టడంతో రైతులు గత్యంతరం లేక అధిక ధరలు చెల్లించి మిర్చిని నిల్వ చేసేందుకు సిద్ధపడుతున్నారు. కోల్డ్ స్టోరేజీలో రైతులు తీసుకొచ్చిన బస్తాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వ్యాపారుల పంటకే నిర్వాహకులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమ బస్తాలకు ఎందుకు చోటు ఇవ్వటం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటు కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు సైతం మిర్చి వ్యాపారం చేస్తుండటంతో వారు నేరుగా పంటను కొనుగోలు చేసి వాటిని నిల్వ చేసుకునేందుకు ఇలా స్టోరేజీ ఫుల్ అంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లకు, నగర శివారులో ఉన్న కోల్డ్ స్టోరేజ్లకు
బస్తా కిరాయిలలో వ్యత్యాసంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని గిడ్డంగుల్లో బస్తా ఒక్కింటికి 212 రూపాయలు వసూలు చేస్తుండగా నగర శివారులో ఉన్న గిడ్డంగులలో బస్తాకు 170 రూపాయల నుంచి 182 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అన్ని చోట్ల ఒకే రకమైన కిరాయి ధరలు ఉండాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మావాలండి నా పేరు అప్పన్న సపరం నేలకొండపల్లి మండలం. రేట్ లేక రేపు పెట్టుబడులు పని పడతాయని ఏసీలో పెట్టుకుంటున్నాం. నేను 40 బత్తాలు పెట్టినాం. ఇవాళ 19,000 కాడ నుంచి 20,000 కాడ నుంచి కిందకి కొంటున్నారు. 18,000 16,000 పడుతుంది. మాకు మొత్తం సంవత్సరం మీద వచ్చేసి 200 పడుతుంది టిక్కీకి. పంటను అమ్ముదామంటే వ్యాపారులు దళారులు దోచుకుంటున్నారు. దాచుకుందామంటే కోల్డ్ స్టోరీలు ఖాళీ లేదంటున్నారు. దీంతో మిర్చి రైతు కన్నీరు పెడుతున్నారు. మార్కెట్లో మిర్చికి ఆశించిన స్థాయిలో ధర లేదని ఒక్కొక్క బస్తా మిర్చి దిగుబడి కోసం సరాసరిన 5,000 రూపాయలు ఖర్చు పెట్టామని వాపోతున్నారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మార్కెట్లో 25,000 పలికిన క్వింటా మిర్చి ధర ఇప్పుడు 17,000కు పడిపోయింది. ఈ మధ్య కాలంలో తాలు నాణ్యత లేమి పేరుతో 14,000 కూడా కొనుగోలు చేశారు. ఇలా తక్కువ ధరకు మిర్చి అమ్మితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు వెంకన్న, ముదిగొండ మండలం వల్లభి గ్రామం. రేటు తక్కువ ఉందని ఏసీలో పెడుతున్నాం. 50 బత్తాలు రేటు వస్తుందని పెడతాం. ఇప్పుడు 19,000 ఉంది, ఇంకా ఎక్కువ వస్తుందేమని భారం అవుతుంది. రైతులు కూలని చాలా ఉన్నాయి, దానికి ఖర్చులు. ఆ ఖర్చులు వస్తాయని పెడుతున్నాం. మార్కెట్లో రేటు తక్కువ, భారం అయినా వస్తుందని పెడుతున్నాం ఆశించి. రేటు వస్తుందని. అయితే కోల్డ్ స్టోరేజీల యాజమాన్యాలు వివరణ మరోలా ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రైతులు మిర్చిని కోల్డ్ స్టోరేజీలు నిల్వ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు చెబుతున్నారు. నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కడ ఎక్కువ తీసుకోవడం లేదని చెబుతున్నారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాల మధ్య పోటీ ఉండటంతో తక్కువ రేటుకే కోల్డ్ స్టోరేజీలు మిర్చిని నిల్వ చేస్తున్నాయని అంటున్నారు. ఈ మిర్చి భారీగా రావడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ పంట తక్కువ పంటది అనుకున్నాం మన ఖమ్మం జిల్లాలో. కానీ ఈ నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లాలో కొద్దిగా క్రాప్ పెరిగింది. ఎందుకు కొత్తగా వేసారు సరుకులు కొత్తగా వేయటం వల్ల క్రాప్ పెరిగింది. అవి వస్తాయని ఎక్స్పెక్టింగ్ లేకుండా సరుకులు బాగా భారీగా వస్తున్నాయి. ఈ వచ్చినటువంటి సరుకులు బేరాలు కావడం మంచిగానే అవుతున్నాయి. మంచిగా 200 రూపాయలు నడుస్తుందంటే, 20,000 రూపాయలు నడుస్తుందంటే మంచి సరుకులకు మంచి రేటు ఉంది. కొంచెం లాస్ట్ రకాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం 20 రూపాయలు 30 రూపాయలు తక్కువ ఉంటుంది. సహజం అది. ప్రతి సంవత్సరం ఎప్పుడైనా లాస్ట్ పికింగ్ వచ్చేసరికల్లా డిఫరెన్స్ వస్తుంది. సరే, ఈ సంవత్సరం ఇంకొంది ఏంటంటే ఈ చైనా ఫ్యాక్టరీగా కూడా ఆయిల్ తీసేది, అది ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోవటం వల్ల కూడా కొంచెం మార్కెట్కు ఇదవుతుంది. ఈ సంవత్సరం పంట కూడా పోయిన సంవత్సరం కంటే పెరిగింది. ఇది తేజ రకాలు కాబట్టి ఎక్స్పోర్ట్ బాగా పోతుంది. అదే సీడ్ రకాలు అయితే కొంచెం వరంగల్, మన గుంటూరు తక్కువ ఉన్నాయి రేట్లు. అవి మార్కెట్ చుట్టూ ఉన్న కోల్డ్ స్టోరేజీలు మొత్తం కాబట్టి దాదాపు నిండినాయి. 100 రూపాయల పైన ఏదైతే ఎక్కువ తీసుకున్నట్టయితే వాళ్ళు మాతో, మా అసోసియేషన్ అధ్యక్షుడు ఉన్నాయి కాబట్టి మాతో తెలియపరిచినట్టయితే అలాంటిది ఎక్కడ జరగట్లేదు. ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినట్టయితే నెమ్మది వాళ్ళ మీద చర్య తీసుకుంటానికి మేము తయారుగా ఉన్నాం. రైతులకు అండగా ఉండాల్సిన మార్కెట్ అధికారులు సైతం పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కోల్డ్ స్టోరేజీలో మిర్చి నిల్వలు పెరిగాయంటున్నారు. కొద్ది రోజుల్లో మంచి రేటు వస్తుందని రైతులు కోల్డ్ స్టోరేజ్ల వైపు చూస్తుండటంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మిర్చి అధికంగా రావడంతోనే ధర తగ్గిందని అంటున్నారు. దీంతో పాటు రైతులంతా ఒకేసారి కోల్డ్ స్టోరేజ్ల వైపు మొగ్గు చూపడంతో అక్కడ నిల్వ చేసే ప్లేస్ లేదన్నారు. అధిక రేట్లు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఖమ్మం మార్కెట్ కమిటీ పరిధిలోని కోల్డ్ స్టోరేజ్లు 15 కోల్డ్ స్టోరేజ్ల కెపాసిటీకి గాను 12,19,500 బస్తాలకు గాను ప్రస్తుతం ఆల్రెడీ 8,19,000 బస్తాలు స్టోరేజ్ చేయడం జరిగింది. ఇంకా ఒక 4,75,000 బస్తాలకు గాను ఖాళీగా ఉంది. రైతులు ఇటు విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోగలరు. ఇప్పుడు రైతులు ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్లో ఈ విధంగా నిండడానికి ఈ సంవత్సరానికి కారణం అంటే గత సంవత్సరం రేటు 24,500 వరకు పలికింది. కానీ ఈ సంవత్సరము ఇతర జిల్లాల నుంచి, మనకు నల్గొండ జిల్లా కానీ కృష్ణా జిల్లా నుంచి కానీ అధిక మొత్తంలో సరుకులు వస్తున్నందున డిమాండ్ అండ్ సప్లైని బట్టి రేటు ఈసారి ఆ రేటుకు రానందువల్ల రైతులు, మంచి క్వాలిటీ ఉన్న రైతులు స్టోరేజ్లో పెట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా రైతుల రోదన మాత్రం అరణ్య గోసగానే మిగిలింది. కనీస ధర దక్కక బిక్కుబిక్కుమంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన వారే వివిధ రకాల సాకులు చెప్పడంతో రైతు కష్టాలు మరింత పెరిగాయి.
ఐపీఎల్ 15లో వరుస విజయాలతో దూకుడు మీదున్న రాజస్థాన్ రాయల్స్ సొంత ఇలాఖాలో దుమ్ము రేపింది. ముంబై ఇండియన్స్ ను చిత్తు చేసి ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబైని 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సందీప్ శర్మ 18 పరుగులకే 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ 65 పరుగులు చేయగా నేహల్ వధేరా 49 పరుగులు చేశాడు. అనంతరం ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 60 బంతుల్లోనే 104 పరుగులు చేయడంతో 18.4 ఓవర్లలోనే 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. 5 వికెట్లు తీసిన సందీప్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.